నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సమాజంలో స్త్రీలకు సంబంధించినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అవగాహన లేకపోవడం వల్ల చాలామంది మహిళలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల మరణాలు సంభవిస్తున్నటువంటి విషయం చాలా సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన పెంచడానికి చాలా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, చాలా రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఈ క్రమంలో భాగంగా ఈరోజు ఉదయం నెక్లెస్ రోడ్ వేదికగా పింక్ విక్టరీ రన్ 2025 పేరిట అశ్విన్ క్యాన్సర్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ద్వారా దాని నిర్వాహకులైనటువంటి డాక్టర్ గీతా నాగశ్రీ గారు ఒక పెద్ద రన్ నిర్వహించడం జరిగింది. సో వారు గతంలో కూడా ఈ క్యాన్సర్ పేరిట చాలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, ఏ విధంగా మరణాలు సంభవిస్తున్నారు, ఏ విధంగా క్యాన్సర్కు కారకం అవుతా ఉన్నారు అనే కోణంలో చాలా రకాల అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ముఖ్యంగా తను బేసికల్గా మహిళ కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రస్తుతం చాలా విపరీతంగా చాలా మంది కూడా తెలియకుండానే వస్తున్న సందర్భం చూస్తాను. సో ఈ క్రమంలో వారు పింక్ విక్టరీ 2025 పేరిట ఒక పింక్ రన్ నిర్వహించడం జరిగింది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మీద. సో దానికి సంబంధించి కేర్ హాస్పిటల్ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నిర్వహించి తెలుస్తుంది. సో మేడం అడిగి అసలు ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని నిర్వహించడం గల కారణాలు కావచ్చు, ముఖ్యంగా ఈ రన్ నిర్వహించే కారణాలు ఏంటి, వారి మాటలు తీసుకున్న ప్రయత్నిద్దాం. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీకు ధన్యవాదాలు మేడం. ఒక మంచి కాజ్, ఒక ఇనిషియేటివ్ మీరు తీసుకోవడం జరిగింది. సో జనరల్గా ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా మంది అవగాహన లోపం వల్ల వస్తుందని ఒక భ్రమలో అయితే కనబడతా ఉంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడిన తర్వాత మీ కార్యక్రమం గురించి మాట్లాడడం మేడం. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అసలు? అంటే ఇది కారణం అని మనకి ఏం చెప్పలేమండి. ఒక 5 to 10% మాత్రం వంశ పారంపర్యంగా వస్తాయన్నమాట. హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటారు. మిగతా 85%, 90% కూడాను, 90-95% కూడాను ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అలా అంటే కారణం అని చెప్పలేం, కానీ మనం ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కొంచెం మనం విశ్లేషించుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం సగటు చూస్తే ఇప్పుడు ఒక జనరేషన్కి ఇంకో జనరేషన్, మనం ఇప్పుడు అప్పుడు ఆ జనరేషన్కి ఇప్పుడు పిల్లలు ఈ జనరేషన్కి పిల్లల జనరేషన్కి అన్నీ మారిపోయినాయి. స్త్రీలు ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే అంటే ఫస్ట్ అంటే మెనార్కి ఏజ్ కూడా ఒకప్పుడు 14-15 ఉండేది, ఇప్పుడు 10-11 తగ్గింది అనమాట. ఏజ్ ఆఫ్ మెనోపాస్ కూడా పెరిగింది. 45కి వచ్చింది, ఇప్పుడు 50, 51, 52 కూడా మెనోపాస్ రావట్లేదు. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గారు. ఇంకా ముందు జనరేషన్, ఆ ముందు జనరేషన్ కి 4-5 ఉండేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఏముంది, ఒక్కళ్ళు అసలు లేకపోతే మాక్సిమం 2 లేకపోతే ఒక్కళ్ళు అట్లా ఉంటున్నారు. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గారు అనమాట. అంటే ఇలా వీటి వలన అండ్ మనం తినే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీరు అన్ని కలుషితం అనమాట. ఇప్పుడు పాలు కానీ, మాంసకృతులు, ఈ ఆహారం కానీ ఇవన్నీ హార్మోన్ డ్రివెన్, న్యాచురల్ గా గ్రో చేసిన ఏం కాదు. ఈ అన్నిటి మూలంగా ఇంక్రీజ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగింది మన బాడీ మీద. దీని మూలంగా ఈ కారణాలు ఇవి అని చెప్పుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఒకప్పుడు స్త్రీలు ఇంటికి పరిమితం అయ్యేవాళ్ళు, అదే చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఇన్ ఎడిషన్ టు డూయింగ్ ఆల్ దీస్ వర్క్, అంటే ఇవన్నీ ఇంటి పనులు అన్ని చక్క పెట్టుకుంటే అన్ని చేస్తూ కూడా బయట వర్క్ చేస్తున్నారు. అండ్ వాటిలో కూడా వాళ్ళు నిష్ణార్థులుగా ఉంటున్నారు అనమాట మంచిగా. సో ఇవన్నీ మల్టీ టాస్కింగ్, ఈ మల్టీ టాస్కింగ్ లో స్ట్రెస్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అండి, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. వీటన్నిటి వలన బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఒకప్పుడు మన కల్చర్ కాదు, పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన రుగ్మతిది, కానీ ఇప్పుడు మన దేశంలో కూడా ఇంత అత్యధిక సంఖ్యలో వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే దీనికి కారణం ఇవన్నీ అన్నమాట. అంటే అతి వేగంగా మారుతున్న మన జీవన శైలి, అంటే బాగా పాశ్చాత్యీకరణ, వెస్టర్నైజేషన్, ఇవన్నీ కారణాలు. ఓకే, అంటే ప్రధానంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ముందుగా అంటే ఏ విధంగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని విషయం అంటే మీ దగ్గరికి వస్తేనే, అంటే డాక్టర్ దగ్గరికి వస్తేనే తెలుస్తుందా, లేదా ముందు కొంత ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటాయా? అదేనండి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వస్తారు, ఏదైనా మామూలుగా మన లేడీస్ ఏదైనా అంటే అప్పుడు కూడా రారు. అంటే ఇప్పుడు ఇదేం నొప్పి ఏమి ఉండదు కాబట్టి ఏదో గడ్డలాగా తగులుతుంది. అది కూడా గడ్డలాగా మన చేతికి తగలాలి అంటే అదొక ఉసురుగాయ సైజు ఉండాలి. చిన్న ఉసురుగాయ, చెర్రీ సైజ్ అన్న ఉంటేనే తగులుతుంది, అంతకన్నా చిన్నది తగలదు. అది తగిలాక కూడా ఎక్కువ పక్కన లేడీస్ చెప్తారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు అంటారు ఏముంది ఇది నాకు కూడా ఉంది, పాలగడ్డల్లే, ఆ గడ్డల్లే, ఈ గడ్డల్లే అని ఏదో చెప్పుకుంటే అలా 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 వాళ్ళకి పెరిగి బాగా ముదిరిన వరకు రారండి చాలా వరకు లేడీస్. సో
ఇప్పుడు యాక్చువల్లీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వేరీడ్ బయాలజీ ఉంటది. అంటే ఇప్పుడు ఒక 10 మందికి ఒక 2 సెంటీమీటర్ సైజు ఒక అప్పర్ అవుటర్ కార్డర్ 2 సెంటీమీటర్స్ ఒక 10 మంది స్త్రీలకు ఉందనుకోండి బ్రెస్ట్ క్యాన్సర్. ఆ 10 ఒకటి ఉండదు, 10 డిఫరెంట్ బయాలజీ ఉంటది. ఇప్పుడు అంటే ఇట్ ఈస్ నో లాంగర్ వన్ సైజ్ ఫిట్ హర్, ఎవరు ఎటైర్ సైజ్ వాళ్ళకు ఉంటదండి, ఒక్క సైజ్ అందరికి ఫిట్ అవ్వదు. అలానే ఎవరు బయాలజీ ఎవరు జెనెటిక్ ప్రొఫైలింగ్ వాళ్ళదే అన్నమాట. సో ఇప్పుడు ఇట్లా 10 మందికి వేరీడ్ బయాలజీ ఉంటుంది కదా. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు వచ్చినప్పుడు కొన్ని అగ్రెసివ్ టైప్స్ ఉన్నాయి అనుకోండి, మనకు చేతికి తగిలి 2 సెంటీమీటర్స్ కి అది అప్పటికే అది అడ్వాన్స్ స్టేజ్ 4 లో కూడా వస్తారు. చూస్తానికి ఇంతే ఉంటది లీషన్, స్టేజ్ 4 లో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తానికి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ ఉంది, మ్యామోగ్రఫీ అని. ఆ మ్యామోగ్రఫీ 40 దాటిన ప్రతి స్త్రీలు సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలండి. చేయించుకోవటం వల్ల ఇప్పుడు నేను చెప్పినట్టు చేతికి తగలాలంటే చెర్రీ సైజ్ ఉంటే తగులుతుంది. ఆ మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల ఆవగింజ సైజ్ లో కూడా తెలుస్తుంది. సో అంత చిన్న స్టేజ్ లో తెలిసినప్పుడు మనకి ఎర్లీ డయాగ్నోసిస్ 100% క్యూర్ రేట్స్ ఉంటాయి అన్నమాట. అదే అనమాట. అందుకని ఇప్పుడు ఈ మ్యామోగ్రఫీ అనేది నేను అదే చెప్తాను, ఎంతో పెద్ద చాలా ఖర్చు పెట్టి చీర ఖరీదు కాదమ్మా, ఒక సంవత్సరానికి ఒక చీర కొనుక్కోలేదనుకో ఈ టెస్ట్ చేయించుకోండి, చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి. అంటే జనరల్ మీరు అన్న మ్యామోగ్రఫీ స్కానింగ్ ఏదైతుందో దాని యొక్క చార్జెస్ ఎట్లా ఉంటాయి అంటే జనరల్ గా అందరూ ఏమనుకుంటే వేలల్లో ఉంటది అనే ఒక భ్రమలో 3,000 ఉంటుందండి అంతే. 2-3,000 ఎంత రేట్ చాలా ఖర్చు పెడతారు. నేను అందుకే చీర ఖరీదు కాదని చెప్పింది అనమాట. 2-3,000 లేదు, చీర రావట్లేదు కదా, ఒక డ్రెస్ రావట్లేదు, అంతే ఉంటుంది. యూజువల్ గా ఒక్కొక్కసారి అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, క్యాన్సర్ డే అలాంటప్పుడు చాలా హాస్పిటల్ ఈ 50% డిస్కౌంట్స్ అని అవి కూడా పెడతాయి అన్నమాట. అప్పుడైనా చేయించుకోవచ్చు. అంటే ప్రభుత్వం నుంచి, ప్రభుత్వంలో ఒక ఆరోగ్య శాఖ ఉంటుంది, ఆరోగ్య శాఖ నుంచి ఇలాంటి ఏమైనా ఫ్రీ స్కానింగ్స్ ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ స్క్రీనింగ్ ఉందండి ఉంది. ఇంకా మ్యామోగ్రఫీ అంటే ఇంకా డిస్ట్రిక్ట్స్ లో కూడా చాలా వరకు పెడుతున్నారు. ఎందుకు దాని మీద అవగాహన ఎందుకు లేదు మరి సమాజంలో? అంటే ఇప్పుడు సమాజంలో అంటే ఇప్పుడు నాట్ ఎడ్యుకేటెడ్ లేడీస్ కానీ అన్ఎడ్యుకేటెడ్ అని లో సోషియో ఎకనామిక్ హై సోషియో ఎకనామిక్ అట్లా కాదు, అక్రాస్ లేడీస్ ఆఫ్ అక్రాస్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అందరూ ఒక లెవెల్లోనే ఉన్నారు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ లేడీస్ కూడా చాలా వరకు అంటే వెరీ డాక్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మాకు లేట్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళని చూసామండి. అంటే వాళ్ళు డే టు డే అంటే ఇది జస్ట్ లంప్ ఉంటుంది, అదేం పెయిన్ ఉండదు, ఏముండదు, వాళ్ళని శ్రమ బాధించేది ఏముండదు, నొప్పి అట్లా ఉంటే వస్తారనమాట. ఆ డే టు డే దే ఆర్ బిజీ విత్ ద ఫ్యామిలీ, పిల్లలు అలా బిజీగా ఉండి దే నెగ్లెక్ట్ దేర్ హెల్త్, జస్ట్ ప్యూర్ నెగ్లిజెన్స్ అండి. అంటే ఏ ఏజ్ తర్వాత మీరు అన్నారు 40 ఏజ్ అన్నారు, 40 ఏజ్ తర్వాతనే చెక్ చేసుకోవాలా లేదంటే దానికంటే ముందు కూడా చెక్ చేసి? అంటే ఏంటంటే 40 అని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం 45 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలని, 40 to 45 వాళ్ళకి రిస్క్ ఉంటే స్టార్ట్ చేయాలని అని ఉంది అనమాట. బట్ అది వెస్టర్న్, ఇది మన ఇండియన్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే వెస్ట్ తో కంపేర్ చేస్తే 10 years యావరేజ్ ఏజ్ లెస్ అండి. మనకి 40 to 50 యావరేజ్ అయితే వాళ్ళకి 50 to 60 యావరేజ్ ఇన్సిడెన్స్. సో మనకి యావరేజ్ ఇన్సిడెన్స్ 10 years లెస్ కాబట్టి మన స్త్రీలలో 40 నుంచి స్టార్ట్ చేస్తాం బెటర్. అంటే దీనికి ఎర్లీ స్టేజ్ లోనే ట్రీట్మెంట్ ఉంటుందా లేకపోతే అడ్వాన్స్ స్టేజ్ లో కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? ఏ స్టేజ్ లో అయినా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత ఎక్కువ సర్వైవల్ రేట్ బాగుంటుంది అనమాట. స్టేజ్ 1 లో అబౌట్ 95% సర్వైవల్ ఉంటుంది. ఇప్పుడు 5 years సర్వైవల్ రేట్ అన్ని దేశాల స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనము అమెరికాలో అయితే అబౌట్ 90% సర్వైవల్ అండి, 90-95% ఉంది 5 years సర్వైవల్. ఈవెన్ చైనాలో కూడా 80, కొరియాలో కూడా 80% ఉంది. మన భారతదేశంలో ఇంకా 50 ఇప్పుడు కొంచెం పెరుగుతుంది, 50 to 60% ఉంది ఇంకా కూడా. దీనికి కారణం ఏంటి అంటే అశ్రద్ధ చేస్తాం, అప్రమత్తంగా ఉండకపోవటము, ఇవే లేట్ డయాగ్నోసిసే కారణం అండి. అంటే ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏమైనా డైట్ ఏమైనా ఉంటుందా లేకపోతే? డైట్ అలా ఏం చెప్పలేం కానీ హెల్తీ లైఫ్ స్టైల్ ఇస్ ఆరోగ్యకరమైన జీవన శైలి అనేది చాలా మంచిది. అంటే గుడ్ స్లీప్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఊబకాయం లేకుండా ఒబిసిటీ లేకుండా చూసుకోవటము, మంచి ఆహార అలవాట్లు,
పండ్లు కూరగాయలతో కూడిన ఆహారం తీసుకోవటం ఇవన్నీ మంచివి. ఈ ఫుడ్ తింటేనే ఇది రావడానికి అవకాశం ఉంది ఫుడ్ సంబంధం ఏం లేదు. ఫుడ్ సంబంధం లేదు, ఏ ఫుడ్ అయినా. నేను చెప్పాను కదా 5 నుంచి 10% వంశ పారంపర్యంగా వస్తుంది అనమాట. హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. ఈ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ రెండింటికి ఒక జీన్ అని, బ్రకా జీన్ అని, అది ఫ్యామిలీలో పాస్ అవుతుంది అనమాట. వాళ్ళ పూర్వీకులకి, అంటే వాళ్ళ అమ్మలకి, అమ్మమ్మలకి, పెద్దమ్మలకి, అట్లా ఫ్యామిలీలో ఇద్దరికన్నా ఎక్కువ, ఒకరికి ఉంటే అంత కాదు జీన్, ఇద్దరికి ఉందనుకోండి, అప్పుడు వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి టెస్ట్ చేయించుకోవటం బెటర్. అంతకుముందంటే అవి లేవు. ఇప్పుడు జెనెటిక్ హ్యూమన్ జీనోమ్ డీకోడ్ అయిన తర్వాత ఈ జెనెటిక్ టెస్ట్లు వచ్చినాయి. చిన్న వచ్చేసి బ్లడ్ టెస్ట్ లాగా బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ లో మనం రిస్కా కాదా తెలుసుకోవచ్చండి. మనలో ఆ బ్రకా జీన్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఉందనుకోండి, ఉన్నప్పుడు వాళ్ళు చాలా హై రిస్క్ కిందకి వస్తారు బ్రెస్ట్ క్యాన్సర్. వాళ్ళ లైఫ్ టైంలో 80-90% వచ్చే ఛాన్స్ ఉంటుందని. అప్పుడు ప్రొఫిలాక్టిక్ సర్జరీస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు హాలీవుడ్ యాక్ట్రెస్ యాంజెలినా జోలీ గారిని ఉంటారు, ఆవిడకి కూడా అంతే. వాళ్ళకి ఆ బ్రకా జీన్ వాళ్ళ అమ్మమ్మ ఇలాంటివి సఫర్ అవుతుంది చూసింది. తను కూడా పాజిటివ్ కాబట్టి బ్రకా జీన్, తను బయోలేటరల్ ముందుగానే మాస్టెక్టమీ చేయించుకొని రీకన్స్ట్రక్షన్ చేయించుకుంది. అలానే వీళ్ళకి ఫ్యామిలీ కంప్లీట్ అయ్యాక ఓవరీస్ కూడా తీసేస్తాం. ఓవరీస్ తీసుకేస్తాం వల్ల ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ విషయానికి వచ్చినట్లయితే అశ్విన్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా మీరు ఈ పింక్ ఎక్కువ రోటరీ అన్ని కలిపి చేస్తాం. మీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళ సహకారంతో చేస్తున్నారు. అంటే ప్రధానంగా మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? దీనికి ప్రధాన ఉద్దేశం ఏంది అసలు ఈ ఫౌండేషన్? ఇది పెద్ద, నేను ఒక లేడీ నిన్న వన్ ఆఫ్ ద ఫస్ట్ లేడీ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండి. అది నా యొక్క బాధ్యతగా మహిళలకి ఇది అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛంద సంస్థలతో చాలా, నా స్వచ్ఛంద సంస్థ అని కాదు, రోటరీ అని కాదు, చాలా ఎన్జిఓస్, ఉమెన్ ఆర్గనైజేషన్ తో కలిసి సేవ, వీటన్నిటి ఉమెన్ ఆర్గనైజేషన్ లో కలిసి వర్క్ చేస్తామండి. ఏదైనా మనకు అల్టిమేట్ గా ప్రజల బెనిఫిట్ వాళ్ళకి వెళ్ళాలి, ఈ మెసేజ్ అదే కదా. సో ఎందుకంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా ఈ స్టేజ్ లో వచ్చినప్పుడు బాధేస్తుంది. వాళ్ళు చాలా ప్రొడక్టివ్ ఇయర్స్ లో ఉంటారండి. అంటే 40 to 60 కదా ఉమెన్ కి, అప్పుడే కదా అవసరం. ఉమెన్ ఇంటికి పిల్లలే కొంచెం కాలేజ్ స్టేజెస్ అట్లా ఉంటారు. ఆ స్టేజ్ లో దీని బారిన పడి దానికి ఆ మదని కోల్పోవటం అనేది చాలా బాధాకరం. అందుకని కొంచెం బాధ్యత వహించి కొంచెం ఈ టెస్టులు చేయించుకుంటే వచ్చేది ఎలాగో ఆపలేము. ఏమంటారు, టెస్టులు చేయించుకోమని చెప్తే ఏమంటారంటే, అమ్మో ఏమన్నా ఉంటే ఎట్లా అంటారు. ఏమన్నా ఉంటే మనం వచ్చేది ఆపలేం కదా, ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మీ ఫౌండేషన్ ద్వారా కావచ్చు, లేకపోతే కేర్ హాస్పిటల్ ఫౌండేషన్ ద్వారా కావచ్చు, లేదంటే రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు, ఈ క్యాన్సర్ మీద అంటే మీరు ఆల్రెడీ పింక్ రన్ ఆల్రెడీ చేయడం జరిగింది. రోజు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకేమైనా చేస్తున్నాండి. ఆల్మోస్ట్ 2017 నుంచి ఎవ్రీ ఇయర్ ఏదో చేస్తూనే ఉంటామండి. అవగాహన ఎవ్రీ ఇయర్ చాలా సంస్థ, నేను చేస్తే కూడా చాలా సంస్థలు వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు చిన్న జీయర్ స్వామి వాళ్ళు చేస్తారు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఈవెంట్, వాటికి అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు. అట్లా చాలా స్వచ్ఛంద సంస్థలతో కలిసి వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే చివరగా మీరు ఈ మన మహిళలకు ప్రధానంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అసలు? అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ పర్టికులర్ ఉమెన్స్ క్యాన్సర్స్ రోజుకి పెరుగుతున్నాయండి. ఈ దీంట్లో అంటే కొంచెం టైం లేడీస్ వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకొని అశ్రద్ధ చేయకుండా వాళ్ళ హెల్త్ వాళ్ళు కొంచెం శ్రద్ధ వహించి ఈ టెస్ట్లు చేయించుకొని, నేను చెప్పాను ఆల్రెడీ, ఒక చీర ఖరీదు కాదమ్మా, ఒక చీర కొనుక్కోలేదు అనుకొని ఈ టెస్ట్లు చేయించుకోండి అని. భయం అంటారు. ఒకవేళ నిజంగా భయం అయితే అందరు ఇప్పుడు ప్రతి లేడీస్ కూడా ఏదో గ్రూప్ లో ఉంటున్నారు. ఫ్రమ్ ఏ లెవెల్ చూసుకుని డ్వాక్రా మహిళలు ఉంటారు, లేకపోతే తర్వాత ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్, హౌస్ వైఫ్ కిట్టీస్ కూడా, కిట్టి గ్రూప్స్ అని ఉంటున్నారు. ఈ అన్ని గ్రూప్స్ ఒక గ్రూప్ లో ఒక హెల్త్ కిట్టి, హెల్త్ గ్రూప్ పెట్టుకొని సంవత్సరానికి ఒక్క రోజే కదా మీరు ఇది అవ్వాల్సింది. సంవత్సరానికి ఒక్క రోజే కదా హాస్పిటల్కి, ఒక్క రోజు వెళ్ళి అందరు కలిసి సరదాగా వెళ్ళి చేయించుకోండి అని కూడా చెప్తాను. భయం అంటే ఇప్పుడు ఇలాగూ వచ్చేది ఆపలేము. వచ్చేది ఎర్లీ డిటెక్షన్ ఉంటే క్యూర్ రేట్ మోర్ దెన్ 95% వాళ్ళు ఏం చేయక్కర్లేదు. ఒకవేళ నిజంగా క్యాన్సర్ డయాగ్నోస్ అయినా కానీ, ఇప్పుడు ఈ రోజు మన
కండక్ట్ చేసిన రన్ లో ఎంతమంది ఎంత బాగా మాట్లాడారు. సుమతి గారని ఎంత బాగా మాట్లాడబడ్డ ఆమె ఏంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని 2 క్యాన్సర్స్ జయించి తర్వాత మిసెస్ ఇండియాలో పాల్గొని క్రౌన్ తెచ్చుకుందండి. అలాంటి లేడీస్ అలా చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి. అంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చిందని డీలా పడిపోతాం, అలా నెగిటివ్ గా ఉంటే చాలా ఇదవుతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ తో ఇప్పుడు ట్రీట్మెంట్స్ కూడా మంచి ట్రీట్మెంట్స్, అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఒకప్పుడు లాగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ తీసేయట్లేదండి, దాని వరకే తీస్తాము. ఈవెన్ రేడియేషన్ కూడా చాలా ప్రిసిషన్ థెరపీ వచ్చింది, దాని వరకే అక్కడ వరకే వస్తుంది, వేరే చోటకి స్ప్రెడ్ అవ్వదు. ఈవెన్ కీమోథెరపీలు కూడా సైడ్ ఎఫెక్ట్స్ మంచి మందులు వచ్చినాయి, టార్గెటెడ్ థెరపీ వచ్చింది, ఇంకా ఇది ఇమ్యూనోథెరపీ అని వచ్చింది. రోజు రోజుకి సైన్స్ అడ్వాన్స్ అవుతుంది, మంచి మెడిసిన్స్, మంచి అత్యాధునిక వైద్యం ఉంది. కానీ ఏది ఉన్నా కానీ కీ టు సక్సెస్ ఇన్ క్యాన్సర్ ఈజ్ ఎర్లీ డయాగ్నోసిస్. ఓకే, సో ఆ ఎర్లీ డయాగ్నోసిస్ అంటే ప్రతి స్త్రీలు కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఇది మొత్తానికైతే సర్జికల్ ఆంకాలజిస్ట్, తెలంగాణలోనే మొట్టమొదటి సర్జికల్ ఆంకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ గీతా నాగశ్రీ గారు బ్రెస్ట్ క్యాన్సర్ మీద 2017 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేయబోతున్నారు. సో వారు కూడా చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ముందు అంటే 40 ఏజ్ దాటిన తర్వాత ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకుంటే ఎర్లీ డయాగ్నోస్ అయితే మాత్రం ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ క్యూర్ అవడానికి అవకాశం ఉంటుందని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి మహిళలు కూడా అదే విధంగా కొంత ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకొని మీరు డయాగ్నోస్ ఒకవేళ ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా క్యూర్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది మొత్తానికైతే డాక్టర్ నాగశ్రీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.